ఆ టైంలో జరిగిన విషయం చెప్తున్నా. వైసీపీ కొంతమంది నాయకులు వచ్చి, సార్ ఇక్కడ బ్రాహ్మణ సైట్ ఉంది, ఉన్న విషయాలు చెప్తున్నానండి, బ్రాహ్మణ సైట్ ఉందండి, అది మేము కొన్నాము, మా దగ్గర కొన్నాము, మీరు దానికి ఎంఆర్ఓ చెప్పాలి అన్నారు. నేను ఎంఆర్ఓని పిలిచి, అది క్లియరా కాదా, ఎంఆర్ఓని పిలిచి అడిగా, ఏంటి అది కరెక్ట్ అయినా వాళ్ళు అడుగుతుంది అంటే, అది కరెక్టే సార్ అని చెప్పన్నాడు. అయితే వాళ్ళు అడుగుతున్నారు, చేయండి అన్నా. నేను ఉన్న విషయం ఏదైనా క్లియర్గా చెప్తున్నా. దానికి బ్రాహ్మణుల స్థలాలు కబ్జా చేస్తున్నాడు. అంటే నన్నైతే నమ్మరని మా అబ్బాయి మీద బురద చల్లి గందరగోళం చేశాడు. మరి ఇప్పుడు బ్రాహ్మణుల స్థలాల్లో ఒకటి జరిగింది అన్నారు కదా, అంత చేశారు కదా. నేను ఈరోజు చెప్తున్నా, దాంతోపాటు 5-6 ఉన్నాయి. వాళ్ళు వచ్చి నన్ను అడిగితే నేను ఒప్పుకోలే, నాకు వద్దయ్యా ఇట్లాంటి పెంట వద్దని చెప్పిన. ఇప్పుడు అవన్నీ ఎవరు కబ్జా చేస్తున్నారు ఒక్కసారి తెలియాలా. నేను ఇదిగో చెప్తా ఉన్నా, లాస్ట్ టైం ఏదైతే బ్రాహ్మణుల సైట్ వైసీపీ వాళ్ళు ఏదో తీసుకున్నారో ఆ సైట్ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయండి. నేను చెప్తా ఉన్నా, అది హ్యాండ్ ఓవర్ చేయండి. ఈ మిగతా అన్ని కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని దాని మీద ఎంక్వైరీ చేయాలా. ఎవరిది కరెక్ట్ అయితే వాళ్ళు చేయాలా. నేను ల్యాండ్ విషయంలో ఇట్లా కొంతమంది ఏదో చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్రంలో ఎవరు చేయని విధంగా సిట్ వేసిన మొదటి ఎమ్మెల్యే నేనే, గుర్తుపెట్టుకోండి. సొంత నియోజకవర్గంలో సిట్ వేశారు. సిట్ వేస్తే ఆ సిట్లో చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు. డిస్ప్యూట్స్ ఉన్నటువంటి ల్యాండ్లు డిస్ప్యూట్స్ ఉన్న ల్యాండ్ కంప్లైంట్లు ఇచ్చారు. ఆ కంప్లైంట్లు సంబంధించి ఆ సిట్లో ఎవరైతే కంప్లైంట్స్ ఇచ్చారో ఇద్దరి మధ్య డిస్ప్యూట్స్ ఉంటాయి. అవి ఇప్పుడు పరిష్కారం చేస్తున్నారు. ఇద్దరిని కూర్చోబెట్టి ఏ రకంగా పరిష్కారం చేస్తారో నన్ను ఎంతమంది ఫోన్ చేసి, సార్ మీరు ఏంది మాట్లాడలేదని చెప్పి మాట్లాడుతున్నారు. నేను జనసేన పార్టీ నా ప్రశ్నించే పార్టీ ఇది, అందుకే ప్రశ్నిస్తున్నా. ఐ వాంట్ మొత్తం మీద క్లారిటీ కావాలి. ప్రజల కోసం ఏమేం చేస్తా, ప్రజలు ఈరోజు భయపడుతూ ఉన్నారు. మాకు ఎక్కడ కబ్జా జరుగుతుందో, ఇంకా చాలా ఉన్నాయి, ఏమేమి కబ్జా జరిగినాయో మొత్తం లిస్ట్ ఇస్తాను. మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాను. ఎందుకంటే మానసిక శోభ అనుభవించా.